అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే నోటికి ఎంతో రుచిగా ఉండే రెసిపీ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాము. ఆ ప్యాన్లో 2 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నేను ఇక్కడైతే ఒక వ్యక్తికి సరిపోయేంతగా చేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. చిట్టుపట్లాడిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు ఈ రైస్లో సూపర్గా ఉంటుంది. పచ్చిశనగపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము. దీంట్లో ఈ రైస్లో పచ్చిశనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, కలర్ అయితే కొద్దిగా మారింది, మనకు ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో ఒక 4 తెల్లగడ్డపాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇదే మన రెసిపీ వెల్లుల్లి తాలింపు అన్నం అండి. గార్లిక్ తాలింపు అన్నము సూపర్గా ఉంటుంది. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత మన వెల్లుల్లిపాయలు నలగొట్టుకుని వేసుకున్నాం కదా, కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకుని దాంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాం అండి. స్పైసీగా ఉంటే రైస్ చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టాలండి. అలాగే రుచి తగ్గుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత నూనెలో మాడకుండా ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక్క 5 సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా, వైట్ రైస్, అదైతే వేసేయాలి. వైట్ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా చేసుకుంటే మనం వేసిన మసాలా మొత్తం రైస్కి బాగా పడుతుందండి. ముద్దగా ఉంటే సరిగా పట్టదు, మనకు రైస్ కూడా ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు రైస్లో మసాలా మొత్తం బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీద సిమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉంటే ప్యాన్లో అడ్జస్ట్ చేసుకుంటా చాలా సూపర్గా వస్తుందండి. ఇది జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు కానీ, ఏమి తినబుద్ధి కానప్పుడు కానీ ఈ రెసిపీ చేసుకుని తినండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కదా, టేస్ట్ కూడా నోటికి అంతే బాగుంటుందండి. ఇది లంచ్ బాక్స్ కానీ, లేదా ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా రైస్ ట్రై చేయలేనప్పుడు ఇది చేయండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి తాలింపు అన్నం అనేది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలు మనము రైస్లో మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. ప్యాన్లో 4 పక్కల అయితే మనకి ఇది కలుపుతూనే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనం దీంట్లో వెల్లుల్లి వేసాం కదా, ఆ ఫ్లేవరు మనకు ఆయిల్ ఫ్రై అవ్వడం వల్ల, రైస్లో పడడం వల్ల మంచి అరోమా ఫ్లేవర్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే సర్వ్ అయితే చేద్దాం ఒక ప్లేట్లో. చూసారు కదా, గుమ్మలాడుతూ చాలా తొందరగా అయిపోయే వెల్లుల్లి తాలింపు అన్నం అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినొచ్చండి. ఇది డిఫరెంట్గా ఏదైనా రైస్ ట్రై చేయలేనప్పుడు ఇది చేయండి, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మనకు రాత్రిలో అన్నం మిగిలినప్పుడు కూడా ఆ అన్నంతో కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.